మీ లైఫ్లో ఎప్పుడైనా ఒకే శివలింగానికి 8 తలలు ఉండే శివుడిని దర్శనం చేసుకున్నారా? లేదు కదా, నేను దర్శనం చేస్తా. లెట్స్ గో. నాకైతే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం లారీ పైన పడుకున్నా నేను నా లైఫ్లో ఫస్ట్ టైం. మస్తు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి చూస్తే సీదా ఇట్లా రోడ్ కనిపిస్తుంది. ఇది మంచిగా ఉంది. ఫైనలీ ఓకే అన్న, బాయ్, ఫోన్ చేస్తా అన్న. ఇదే లారీ చూడండి మనం వచ్చింది. దీంట్లో వచ్చేసి మొత్తం కొబ్బరి బోండాలు ఉన్నాయన్నమాట. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తెలంగాణ టు నేపాల్ సిరీస్లో డే 7 అన్నమాట. అండ్ ఫైనలీ మనం ఈరోజు ఉన్నాం ఇండియాలోని ఒక టెంపుల్లో. అంటే పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పినా కదా, 2 ఉంటాయి, ఒకటి ఇండియాలో ఒకటి నేపాల్లో. వరల్డ్లో 2 ఉంటాయి, ఒకటి నేపాల్లో ఒకటి ఇండియాలో అని. ఇప్పుడు మనం వచ్చేసి ఇండియాలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ మనం మధ్యప్రదేశ్లోని ధార్ డిస్టిక్, ఇండోర్ డిస్టిక్లోని ఇది వచ్చేసి మాన్సూర్ అన్నమాట. మాన్సూర్ అని మ్యాప్లో ఉంటుంది, అందరేమో దీన్ని మన్సూర్ అంటారు. ఇది వచ్చేసి బైపాస్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి పశుపతినాథ్ టెంపుల్ అని. యాక్చువల్గా విలేజ్కి 2 దారులు ఉంటాయి. ఆ ముందు నుంచి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో బాగా పశుపతినాథ్ అని పెద్ద పెద్ద బోర్డు ఉండే. బట్ నేను కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ బైపాస్లో దిగిన అనమాట. నీకు ఇక్కడ బోర్డ్స్ అవన్నీ అంతేం లేవు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. చెల్లో ఫైనలీ మనం వచ్చేసినాం బ్రో. గాడ్, ఎన్ని కష్టాలు పడుకుంటూ వచ్చినా. ఈరోజు దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తా అన్నది ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటా. నాకు ఈ స్టేట్లలో ఇవే నచ్చవి. ఏంది బ్రో ఇది, ఫుల్ తాగి వండుకున్నాడు. ఎక్కువ మెంబర్స్కి వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు తెలుసు, కానీ శివుడు నేను ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో ఒకే దగ్గర 8 రకాల రూపాలను కలిగినటువంటి దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో అందుకు ఈ టెంపుల్కి నేను వెళ్తున్నా. ఇది వచ్చేసి చాలా అంటే చాలా హిస్టరీ ఉన్న ప్లేస్, బట్ ఎవరికి తెలియదు ఈ టెంపుల్ గురించి. ఇది వచ్చేసి 4 నుంచి 6వ శతాబ్దం మధ్యకాలం నాటి హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట. సో ఎక్కువ మెంబర్స్ తెలియదు, అందుకే నేను వెళ్తున్నా. అంటే అందరూ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నట్లు ఉంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి ఈ ప్లేస్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ శివుడు ఒకే దగ్గర ఉండి 8 రకాల ముఖాలను కలిగినటువంటి దర్శనాన్ని మనకు ఇస్తారనమాట. సో ఇప్పుడు మన టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి శివాని నది ఒడ్డున ఉందన్నమాట. సో అక్కడ వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ఇంకొక 2 km ఉంది. పట్ నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ చేద్దాం మనం. అట్లా లారీ అన్న వాళ్ళు నన్ను బైపాస్లో డ్రాప్ చేస్తే నేను మాన్సూర్లోకి వెళ్తున్నా. నాతో ఒక ప్లాన్ లేదనమాట. ఎట్లా గుడి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా దర్శనం చేసుకోవాలి, టికెట్ ఎక్కడ తీసుకోవాలి అంతా నాకు ఒక బిల్కుల్ ఏం ప్లాన్ లేదు. నేను సెర్చ్ చేయలేదంతా. బట్ తెలుసు ఇండియాలో ఒకే ఒక టెంపుల్ ఉంది. అది మన అంటే ఇట్లాంటి టెంపుల్ ఒకటే ఉంది ఇండియాలో. ఒకే శివలింగానికి 8 తలలు ఉండే శివుడు ఉన్నాడు. అట్లా ఉండి దర్శనం ఇస్తున్నాను తెలుసు. బట్ ఆ టెంపుల్ ఎట్లా ఉంది ఏంది అది బిల్కుల్ నాకు తెలియదు. ఎట్లా అక్కడ స్టే ఉండాలా లేదా ఇవన్నీ బిల్కుల్ సెర్చ్ చేయలేదు. వెళ్ళాలి దర్శనం చేసుకోవాలని అనుకున్నా. అయితే ఒక ప్లాన్ లేదు నాతో, సీదా వెళ్తూనే ఉన్నా. చెప్పాలంటే ఇక్కడ అంతా నన్ను ఒక ఏలియన్ లాగా చూస్తున్నాడు. ఇక్కడ ఉన్న జనాలు మొత్తం భలే అనిపిస్తుంది నాకు. అరే పోనన్నా, ఎంత నిదానం పోతే ఎట్లా.
అయితే ఒక ప్లాన్ లేదు నాతో, సీదా వెళ్తూనే ఉన్నా. ఇంకొకటి చెప్తుంటా, నేను ఈ యూనివర్స్లో ఏదో ఒక పవర్ ఉంది, బట్ అది మనకు తెలియదు అని. మొన్న కూడా అట్లే అంటే ఒక అన్న నవ్విండు, బట్ మీరు నవ్వుతారు ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు బిల్కుల్ ఏం ప్లాన్ లేదు, బాడీలో ఎనర్జీ లేదు, ఏం లేదు. సో ఏందబ్బా ఎట్లయితుందో ఈరోజు అని అనుకున్నా. కథం వితిన్ సెకండ్లో నేను ఇట్లా పోతుంటే ఒక పర్సన్ వస్తాడు నాతోకి, వచ్చి ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు ఏందని అడుగుతాడు. అడిగితే నేను ఎట్లా నా ప్లాన్ మొత్తం చెప్తేగా అతను నన్ను తీసుకెళ్తాడు, టిఫిన్ చేయిస్తాడు, అతడే నన్ను టెంపుల్ దగ్గర తీసుకెళ్తాడు. अरे मत करो ऐसा यार, चलो यहाँ अपन पा लेते हैं अपन, है ना। तो अभी हम किधर जा रहे हैं सर? मंदिर तक? अपन मंदिर चलते ना। हाँ बैठो आप। मैं जब काम करता ना, हाँ कुछ भी नहीं था यहाँ पे। क्या इतना अच्छा नहीं था? हाँ इतना अच्छा क्या, बिल्कुल अच्छा नहीं। अच्छा वहाँ से हाँ ये बाद में धीरे धीरे परिवर्तन हुआ। क्या इधर वीडियो रिकॉर्ड करना कोई हाँ नहीं करो। देखो यहाँ पे कोई व्यक्ति किसी प्रति कोई बात नहीं करेगा, हाँ है ना। और जो नियम के अलावा हाँ होगा तो अपन उसके हिसाब से बात करेंगे उससे। हाँ आ जाओ। दयालु शिव कृपालु शिव गोरख जो गए नागा जय महान सुरक्षा के लिए हे हर हर महादेव अम्मा इंత ఈజీగా దర్శనం అయిపోయింది. ये बाबा हाँ आपके बाबा, हमारे बाबा, सबके बाबा। नमो शंभवे 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 नमो शंभवे। గుడి నిర్మించిన రాజు పేరు వచ్చేసి ఓలీకర్ వంశస్థులు. రాజు పేరు వచ్చేసి యశోధర్మన్, సమ్రాట్ యశోధర్మన్ రాజు అనమాట. ఇతను నిర్మించిండు. అయితే ఇది వచ్చేసి బ్రాహ్మణులకు చెందినది గుడి అని అంటారు. ఎందుకో నేను మళ్ళీ మధ్యలో చెప్తాను అనమాట. అయితే ఈ గుడిలోని శివలింగం పూర్తిగా యాక్చువల్గా పైన 4 తలలు ఉంటాయి, కింద 4 తలల ఆకారాలు ఉంటాయి. సో పైన 4 తలలు మంచిగా చెక్కబడి ఉంటాయి, బట్ కింద 4 తలలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఆకారాలు మంచిగా చెక్కబడి లేకుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు, ఇప్పుడు బ్రాహ్మణులు లేరు, బట్ ఇక్కడున్న ఇప్పుడు వచ్చే దర్శనం చేసుకోవడానికి వచ్చే బ్రాహ్మణులు ఏమంటారంటే, పక్కనే ఉంది కదా చిత్తోడ్గఢ్ రాజస్థాన్కి అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకసారి యుద్ధానికి వస్తారనమాట. యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ యుద్ధం కొంచెం చేసింది. దాని తర్వాత ఈ పక్కనే ఉంటుంది చిత్తోడ్గఢ్కి ఒక 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువ నివసిస్తుండ్రు. అయితే ఇక్కడ నివసించే బ్రాహ్మణుల కమిటీ వచ్చేసి దశోరా బ్రాహ్మణ్ కమిటీ. సో ఒక గుంపుగా ఉండేవాళ్ళు. అయితే ఈ రాజు ఏం చేసిందంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు ఏం చేసిందంటే, ఇక్కడ ఉండే బ్రాహ్మణులని అందరినీ చంపేసి స్త్రీలను మానభంగాలు అట్లా చేయడం అట్లా జరిగిన తర్వాత వీళ్ళు పశుపతినాథ్ ఉండు కదా, తినకు ఎక్కువగా పూజిస్తుండ్రే అన్నమాట. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు, ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొని నదిలో వేసిండు, పక్కనే ఉన్న నదిలో. సో నదిలో వేసినప్పుడు మరి ఇప్పుడు ఎట్లా పూజలు చేస్తుండ్రు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది స్టోరీ అన్నమాట, యాక్చువల్ స్టోరీ. అయితే ఇప్పుడు పూజలు ఎందుకు చేస్తుండ్రు, ఎట్లా చేస్తుండ్రు, నదిలో పడిపోవాలి కదా అని అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. అయితే కొందరు ఏమంటారు, ఈ ప్లేస్లలో ఉండే వాళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ ఒక పర్సన్ నదిలో బట్టలు ఉతకడానికి డైలీ వెళ్ళేవాడంట. అప్పుడు తన కలలో ఒక రోజు శివుడి కళలలో వచ్చి, నువ్వు ఎక్కడైతే బట్టలు ఉతుకుతున్నావో ఆ పక్కనే నా విగ్రహం ఉంది, నాకు పూజ చేయని అన్నాడంట. సో అట్లా అన్న మరో రోజు నుంచి ఆ పర్సన్ ఏం చేసిండు, అక్కడ వెళ్ళి చూసినప్పుడు విగ్రహం కనిపించింది. విగ్రహం కనిపించినప్పుడు తనేం చేసిండు,
తనతో ఉన్న వాళ్ళందరితో కలిసి ఆ విగ్రహాన్ని ఒక్క స్థలం నుంచి ఒక 140 మీటర్లు ఇట్లా తీసుకొని, అది 40 టన్నుల వెయిట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న ఈ విగ్రహం. అండ్ ఇది వచ్చేసి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేకుంటుంది ఈ రాయి. సో ఇంత స్మూత్గా ఉంటుంది, రాకుంటుంది విగ్రహం. చూస్తే మీరు పరేషాన్ అవుతారు. అయితే ఈ విగ్రహాన్ని తీసుకొని ఒక బండ్లతోని గుంజుకొని అంటే లావుకొని వచ్చి ఒక 140 మీటర్లు వచ్చిన తర్వాత, ఇప్పుడైతే ఎక్కడైతే విగ్రహానికి పూజలు జరుగుతున్నాయో నది ఒడ్డుననే ఉంటుంది అది టెంపుల్. ఇక్కడ నుంచి ముందుకెళ్ళవన్నమాట, ఆ ఎడ్లు లాగలేకపోతాయి. సో వెయిట్ ఎక్కువైంది. సో శివుడు వెయిట్ ఎక్కువై నాకు ఇక్కడనే పూజ కావాలని కోరుకోవడం ద్వారా ఆ ఎడ్లు ముందుకెళ్ళవు, అక్కడ వెయిట్ ఎక్కువైంది. అందుకు వాళ్ళు అది గమనించి మేము ఇక్కడ పూజ చేయడం స్టార్ట్ చేసామని అంటారు. సో ఇది అన్నమాట యాక్చువల్లీ హిస్టరీ. స్పెషల్ ఏంటి, ఒకే విగ్రహానికి 8 తలలు ఎందుకంటే శివుడు వచ్చేసి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క దర్శనం ఇస్తారనమాట. ఒక సైడ్ వచ్చేసి పైన 4 దానిలలో సూర్యుడు, చంద్రుడు, ఉగ్ర రూపం ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇది. అండ్ కింద వచ్చేసి నేను చెప్పినా కదా ఇంకా 4 తలలు వచ్చేసి వాటిని చెక్కబడలేవా ఏంది అంటే, అది నేనేమనుకుంటా అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే తను ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తీసేసి ఉంటాడు కదా, ఇప్పుడు రాజు ఏం చేసి ఉంటాడు, కింద పెట్టి పూజ చేయడానికి అక్కడ విగ్రహాన్ని పెట్టింటాడు. సో తను ఏం చేసి ఉంటాడు, తను పీకించే టైంలో ఆ విగ్రహం అనేది కింద చెడిపోయి ఉంటుందని అనుకుంటాను నేను. ఇది హిస్టరీ. ఇప్పుడు మనం టెంపుల్ని చూద్దాం, లెట్స్ గో. ఇదే వచ్చేసి శివుని నది. ఫస్ట్ శివుడు వచ్చేసి అక్కడ సైడ్ ఉండే, అక్కడ సైడ్ నుంచి ఇట్లా తీసుకొచ్చిందంట. ఇక్కడ నుంచి ఇక కదిలేదు. శివలింగం వచ్చేసి ఇక్కడనే ఉంటే ఇక గుడి వచ్చేసి ఇక్కడనే కట్టిండు. చాలా పెద్ద హిస్టరీ ఇది అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం దర్శనమైందో తెలుసా? ये बहुत पावरफुल है। हाँ सर, मैं ना ఇక్కడ ఈ టెంపుల్ వాళ్ళు ఇచ్చిన. हाँ ले ओके ऐसे हाँ सर. ऐसे ही नहीं ऐसे चलो ठीक సో है। నాకు వచ్చేసి ఇక్కడ ఉన్న గుడి వాళ్ళు మాత్రం ఇది నాకు ఇచ్చింది हाँ। అనమాట. बहुत धन्यवाद सर, बहुत धन्यवाद. ये चीज़ है ना, आप दोबारा फिर आओगे। हाँ सर। वचन है हमारा, हाँ सर. बन के आओगे, जो मन की इच्छा सब पूरा होगा आपका। क्या कहते हैं? ఫైనలీ మనం వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్లో ఉన్నాం. గుడిలో మొత్తం ప్రశాంతంగా ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. నాకు ఫీల్ కొంచెం ఎట్లనో ఉంది. ఎన్ని రోజులు కష్టపడిన తర్వాత లాస్ట్కి మనం మంచిగా కష్టపడితే ఏదైనా మంచిగా అవుతుంది. థ్యాంక్స్ గాడ్. బాగుంది. అనుకోకుండా ఒక కొత్త పరిచయం అవడు, తనే వచ్చి దర్శనం చేయించడు, అంతా ఒక మాయ లెక్క అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే నాకు. ये कौन सा मंदिर है सर आगे? ये कापेश्वर कापेश्वर महादेव है। अच्छा इनका इतना है कि पहले एक गुरु जी बस्तराम जी महाराज हाँ सर, वो सेवा करते थे। हाँ हाँ. मेन वहाँ है, मेन और अच्छा वहाँ है ये कापेश्वर। हाँ हाँ बहुत पुराना है। हाँ हाँ. ఇది వచ్చేసి ఆ శివుడి కంటే ఇంకా పురాతన శివుడు అంట. कापेश्वर
आप इसको मान पकड़ हाँ